చిన్న ప్రార్థన చేసుకున్నా. స్తోత్రం ప్రభా, నైనా దగల దేవా తండ్రి, మరొకసారి ప్రభా నీ సన్నిధిలో మేము అందరం కనపడడానికి, నైనా ప్రభుని ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి చూసిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఇదిగోనైనా మీ మాటలనైనా మేమందరం ధ్యానించుండే కానీ ఆత్మ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఏ మనుషుల జ్ఞానము, ఏ మనుషుల ఇష్టముల ఇష్టాలు మాకు వద్దునైనా, ఏ మనుషులకి ఉద్దేశాలు కూడా మాకు వద్దు తండ్రి. మీరే మాతో మాట్లాడండి. మా జీవితాలు సరి చేసుకోవడానికి, ఆత్మీయంగా మేము ఎదగడానికి మీరు మాకు సహాయం చేయండి. ఇదిగో దేవా, ప్రతి చీకటి శక్తి నజరేయుడు యేసు నామములో బంధిస్తూ ప్రభువా నైనా వాక్యం దారాలు కట్టుకున్న ప్రతి చీకటి శక్తి నుంచి ప్రభువా నైనా మీరు విడిపించి తండ్రి శ్రేష్టమైన మీ మాటలు మీరు మాకు అనుగ్రహించి, గ్రహించగలిగిన మనసును, వినగలిగిన మనసును, నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఉద్దేశాలు మీరు మాకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఈ 40 రోజుల నుంచి ఉపవాసాలు జరుగుతా ఉన్నాయి, చాలా రోజుల నుంచి కదా. ఎంతమంది స్టార్టింగ్ నుంచి ఉన్నారు అంటే ఒక్కరోజు కూడా నేను మిస్ అవ్వలేదని వాళ్ళు ఒక్కసారి చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇంతమంది ఉన్నందుకు దేవునికి వందనాలు. నిజంగా మనకు లక్షల మంది అవసరం లేదంట, దేవుని సంఘానికి లక్షల మంది అవసరం లేదంట. దేవుని నిజంగా మనసాన్ని మోసే నలుగురు ఉంటే చాలంట. దేవుని యొక్క మనసాన్ని నిజంగా దేవునికి సమర్పించుకొని, నిజంగా దేవుని కొరకు ప్రతిష్ఠ కలిగి, ఆయన మనసాన్ని నేను మూయగలగాలి అనే భారం కలిగిన నలుగురు ఉంటే చాలంట. నలుగురు. కానీ ఆ నలుగురిలో మనం కూడా ఒకరిగా ఉండాలని ఆశ మనకు ఉండాలి. ఆ నలుగురిలో ప్రభా నేను ఉంటే బాగుండే, నాకు ఉంటే బాగుండే. ఇప్పుడు అందరికి ఉన్నట్టే వాళ్ళకి అవసరాలు, వాళ్ళకి పనులు అన్నీ, వాళ్ళకి ఫ్యామిలీస్, వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా. కానీ వాళ్ళు దేవుని కొరకు రాగలిగారంటే ప్రభా ఆ మనసాన్ని మోసే భాగ్యం మాకు కూడా ఉంటే బాగుండేయా, మాకు కూడా ఉంటే బాగుండే మనం నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా వీలున్న వాళ్ళు అందరూ తప్పకుండా వద్దాము. చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 10వ వచనం. 15:10 చదవండి. అది చాలు. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని. ఈరోజు అంతా నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే వాగ్దానము. దేని గురించి? వాగ్దానము. మన జీవితంలో అంట, మన ఆత్మీయ జీవితంలో అంట మనం ఏం తీసుకోవాలంటే దేవుడి దగ్గర నుంచి మనం ఏంటంటే ఒక వాగ్దానం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఒక వాగ్దానం. వాగ్దానం అంటే దేవుడి నుంచి ఒక మాట లేదా ఒక స్వరం, ఒక దర్శనం, ఏదో ఒకటి తీసుకోవాలండి. ఒక వాగ్దానాన్ని కనుక మనం తీసుకోగలిగితే మన జీవితంలో ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా సరే ఆ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాగ్దానాన్ని గురించి మనం నడిపిస్తాడు. మనం ఏం తీసుకోవాలి? దేవుని దగ్గర నుంచి ఒక మాటని, ఒక వాగ్దానాన్ని మనం తీసుకోవాలి. ఆ వాగ్దానము ఎంత గొప్పదంటే అబ్రహాము జీవితం నుంచి కానివ్వండి, ఎవరి జీవితమైనా చూడండి, ఒక్కసారి ఒక్క అబ్రహాము జీవితం దేవునికి నచ్చి ఆయన ఇచ్చిన మాట ఎన్ని తరాల వరకైనా చూడండి దాన్ని నడిపిస్తానే వస్తున్నారు ఆయన. ఒకవేళ దేవుడు మనకి ఒక మాట ఇచ్చాడు అనుకోండి, నేను నిన్ను దీవిస్తానని మాట ఇచ్చాను అనుకోండి. సరే, అది కూడా చదవదాం ఒకసారి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 6వ వచనం. వెళ్ళము, అక్కడ నువ్వు ఏం చేయవలనో చాలు. ఇక్కడ దేవుడు పౌలుకి ఒక మాట ఇస్తున్నాడు, సౌలుకి ఒక మాట ఇస్తున్నాడు. ఏ మాట ఇస్తున్నాడు అంటే నువ్వు లేచి పట్టణానికి పో, నువ్వు ఏం చేయాలో నేను చెప్తా అంటున్నాడు. ఒక వాగ్దానం తీసేసుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. నువ్వు లేచి ఒక పట్టణానికి పో, అక్కడ నువ్వేం చేయాలో నేను చెప్తా అన్నాడు. ఇప్పుడు మన జీవితం ఏదైనా ఉందో, ఒక ఉద్యోగం కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక పని కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచే కానీ మనం వాగ్దానం కానీ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నువ్వు లేచి పట్టణానికి పో, నేను ఏం చేయాలో చేస్తాను అన్నాడు. ఇంకా నీకు అర్హత ఉన్నా లేకపోయినా, నువ్వు దాన్ని చేయగలిగిన వాడివైనా చేయలేకపోయినా
దేవుడు వాగ్దానం ఇచ్చేసాడంటే నీకు స్థిరం అయిపోయింది, అంత ఫిక్స్ అయిపోయింది. నువ్వు పట్టణానికి వెళ్ళిపోయి నువ్వేం చేయాలి నేను చెప్తా అన్నాడు అంతే. నిన్ను పోలీసులు అడ్డుకొని, కోర్టులు అడ్డుకొని, బయట ఉండే రాజకీయ నాయకులు అడ్డుకొని, ఇంకెవరైనా అడ్డుకొని, నీకు 100 మంది శత్రువులని అడ్డరాని దేవుడి దగ్గర నుంచి అయితే వాగ్దానం వచ్చేసింది. దేవుడి దగ్గర నుంచి మనకు వాగ్దానం వచ్చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితులు నెరవేరిపోద్ది అంతే. ఇప్పుడు పౌలు కూడా ధైర్యం ఏంది, అరే ఎవరైనా ఏమన్నా చేయనిరా, దేవుడు నన్ను పట్టణానికి వెళ్ళమన్నాడు, అక్కడ ఏం చేయాలో నాకు చెప్తాడంట, అక్కడికి వెళ్ళి నేను దేవుడి పని చేస్తానంట. ఆ ఒక్క మాట ధైర్యంగా తీసుకుని ఒకప్పుడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎంత హింసించారో పౌలుకి తెలీదా? కానీ ఈరోజు అదే పౌలు ఎలా వెళ్ళగలుగుతున్నాడు? వాగ్దానాన్ని పట్టుకున్నాడు. మన జీవితంలో ఒక వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. ఒక వాగ్దానాన్ని దేవుడి దగ్గర నుంచి మనం సంపాదించుకోవాలి. ఒక వాగ్దానం కూడా లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి జీవితం చేసినా ఏం లాభం? నీకు ఫలితం ఏముంది? ఒక పరీక్షలు రాసే పిల్లోడికి ఒకటి ఏంటంటే వాడు పాస్ అవ్వాలా, వాడికంటే ఒక స్థాయి ఉంది, వాడు నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలని నువ్వు రాస్తాడు. నువ్వు నేను మన భక్తి జీవితంలో ఏం చేస్తున్నావు? మనం వాగ్దానమే లేదు, నీకు దర్శనమే లేదు, నీకు పిలిపే లేదు, నీకేంటి స్థిరం? ఇంకా నువ్వు ఏం చేయడానికి చేస్తున్నావు? ఈ భక్తి అంతా ఏం చేయడానికి వస్తున్నావు ప్రభు దగ్గరికి? ఇదంతా వాగ్దానం మనం పొందుకోవాలంట. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితం కొరకు వాగ్దానం పొందుకోవాలా? నీ కుటుంబం కొరకు వాగ్దానం పొందుకోవాలా? నీ సంఘం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ సేవ కొరకు, నీ ప్రతి విషయంలో నువ్వు వాగ్దానం పొందుకోవాలి. నా బిడ్డల పెళ్లి విషయమే వాగ్దానం పొందుకోవాలా? చదువు విషయమే వాగ్దానం పొందుకోవాలా? నా బిడ్డల భవిష్యత్తు విషయమే వాగ్దానం పొందుకోవాలి. ఒక వాగ్దానం ఉంటేనే కానీ వాడు ఎంత చెడ్డవాడైనా కానీ, వాడు ఎట్లాగైనా ప్రవర్తించింది, రే నా దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, ఆయన సేవ కొరకు, ఆయన కొరకు ప్రతిష్ఠించబడతాడంట, ఆయన కొరకు తప్పకుండా వాడబడతాడంట, నా దేవుడు నన్ను తప్పకుండా దీవిస్తాడు, వాగ్దానం ఇచ్చాడు నాకు అని చెప్పడానికి ఒక ఆధారం ఏది? గాలిపటానికి ఎగరేస్తే ఒక తాడుకి ఎంత తాడున్నా, ఎంత పొడుగున్నా, దానికి ఒక ఆధారం లేకపోతే అది స్థిరంగా ఉండదు. ఒక వాగ్దానం మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. పౌలు పొందుకున్నాడు వాగ్దానం. ఇదిగో దేవుడు నన్ను నడిపిస్తానన్నాడు. ఏం చేయాలో చెప్తా పో అన్నాడు అంతే. ఒకటే తెలుసు, ఆయన తెలంగాణ వాడికి వెళ్ళిపోయి నిలబడ్డాడు. ప్రభా ఇక్కడికి వచ్చాను, నేను ఏం చేయాలో నువ్వు చెప్తానన్నావు కదా, నువ్వు చెప్పు, నేను చేస్తాను. దేవుడి మీద ఆధారపడడానికి అతని వాగ్దానం ఉపయోగపడింది. ధైర్యంగా వెళ్ళుంటాడండి ఏ పట్టణానికి. మంది ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఏ ఉద్యోగం చేయడానికి వెళ్ళినా, ఏ పని చేయడానికి వెళ్ళినా, ఆయన ఇచ్చిన వాగ్దానం కానీ ఉంటే ధైర్యంగా మనం వెళ్ళచ్చు. ధైర్యంగా వెళ్ళుంటాడు. అంత పరిచయం ఊరికి చేయలేదు. వేలాడి తీసి చర్మాన్ని బతికుండగానే మ్యాక్ పెంచినట్టు చర్మాన్ని వచ్చేవాళ్ళు. ఇప్పుడైనా మీడియా ఉంది, అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు, మన పరువు పోద్దేమో, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో అని ఉంటుంది. ఇప్పుడైనా అప్పట్లో ఏం లే. ప్రభుని నమ్ముకుంటావు. ఎవరు ప్రభు? ఒప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చెప్తే అదే. బ్రతకమంటే బతకనిచ్చేవాళ్ళు, చంపేయమంటే చంపేసేవాళ్ళు. ఒక చిన్న చర్మానికి, చిన్న కాలుకి ఒప్పుకోలేం కదా, తట్టుకోలేం కదా మనం. చిన్న గాయం అయితే తట్టుకోలేం కదా. ఒక చిన్న పడి తగిలితేనే, మోకాళ్ళంతా కొట్టుకుపోతేనే, రాత్రంతా 2 రోజులు 3 రోజులు నొప్పి తట్టుకోలేము కదా మనం. వేలాడి తీసి మ్యాక్ పిలిచిన చర్మం అంతా వచ్చేసి. క్రైస్తవులు అంటే పెట్రోల్ పోసి, ఆయిల్ పోసి తగలబెట్టేసేవాళ్ళు, రాత్రంతా మంటలు వేసుకునేవాళ్ళు క్రైస్తవులతో. ఎలా చేయగలుగుతారు ధైర్యంగా సేవ? వీటి మీద చర్మం అంతా వచ్చేసారు. ఆయన 39 కోట్ల దెబ్బలు ఒక్కసారి తిన్నానికి యేసు ప్రభు వెనకాల చర్మం లేదంట. మరి పౌలు 3 సార్లు తిన్నాడు దెబ్బలు. కండ కూడా వెళ్ళిపోయాడేమో ఆయన. కానీ ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఆయనకున్న గురి ఏంటంటే, ఆ వాగ్దానం ఇచ్చాడుగా, నువ్వు లే పట్టణానికి వెళ్ళు, నువ్వు ఏం చేయాలో నేను చెప్తానన్న మాట ఇచ్చాడు. ఆ మాటను పట్టుకున్నాడు. నా జీవితంలో ఏం చేయాలో ప్రతి పనికి ఆయన దగ్గర నుంచి వాగ్దానం ఉంది నాకు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు మన కొరకు వాగ్దానం ఉందా? మన జీవితం కొరకు వాగ్దానం ఉందా? ఇంకొక వాగ్దానం చదువుదాం. లూకాసు వార్త 12:12.
లూకాసు వార్త 12:12 చదవండి. చెప్పవలసినది చదవండి. చాలు. నేర్పిస్తాడంట మనకి దేవుడు. ఇప్పుడు నీకే దేవుడు రాత్రో లేకపోతే ఒక సేవకుడి ద్వారానో వాక్యం ద్వారానో నువ్వు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి చదివే బైబిల్ ద్వారానో నీకు వాగ్దానం ఇచ్చాను అనుకోండి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీకు ఏం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను, లేదా నువ్వేం చేయాలో నేను నీకు నేర్పిస్తానని వాగ్దానం ఇచ్చాను అనుకోండి. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? ఇప్పుడు నాకు అర్హత లేదు, నేను చేతకాని వాడిని, నేను చేయలేని వాడిని, అయినా కానీ దేవుడు నాకు వాగ్దానం ఇస్తున్నాను. నువ్వు వెళ్ళిపో, నేను ఏం చేయాలో నేను నేర్పిస్తాను, నువ్వు వెళ్ళిపో, నేను నీకు నేర్పిస్తానని వాగ్దానం ఇస్తే ఏం మాట్లాడాలో నీకు నేర్పిస్తాను. పరిశుద్ధాత్ముడు అంత శ్రేష్టమైన వాగ్దానం కోసం మనం భక్తి చేస్తాం. ఊరికే అవసరాల కోసం అది చేర్చండి, ఇది లేదు అది లేదనే వాటి కోసం చేసుకోండి. ఎప్పటికప్పుడు అంటారు చూసారా, ఏ పూటకి ఆ పూట కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కొని కాలం గడుపుకొని పబ్బం గడుపుకొని. ఒక స్థిరమైన వాగ్దానం ఈ ప్రభువా. ఒకసారి ఒక ఆంటీ చెప్పింది, ఆమెంట కష్టంలో ఉన్నప్పుడు అంటే ఆమెకు డెలివరీ అయ్యేటప్పుడు ఆమె చివరికి చనిపోద్దనే పరిస్థితి వచ్చిందంట. దేవుడు ఆ సమయంలో ఆమె మరణ పడక మీద ఉన్నప్పుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడంట. ఏమంటే, నువ్వు చనిపోవు, నువ్వు బాగుపడతావు, నేను నిన్ను దీవిస్తాను, 20 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నేను నిన్ను దీవిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఆమె బతికింది, ఆమె బయటకు వచ్చింది. దేవుడు ఆమె చేస్తున్న చిన్న చేతి పని ఆమె దేవుడు దీవించాడు. ఆ చేతి పనితో ఆమె కూతురికి పెళ్లి చేసింది. భర్త సంపాదన ఏమి లే, ముందంతా పోగొట్టేవాడే. ఆ లేడీ ఆమె చేసుకున్న చిన్న పనిలో దేవుడు దీవించి ఆశీర్వదించాడు. బంగారు కొనుక్కునింది, పిల్లలకు పెళ్లి చేసింది, మంచిగా వాళ్ళ కుటుంబాలు కట్టుకునింది, ఒక చిన్న స్థలం కూడా కొనుక్కున్నారు, మంచిగా సంపాదించుకుని మంచిగా బతికారు. ఎలా వచ్చిందంటే, ఆమె అన్ని కష్టాల్లో ఉన్న ఏమున్నా కానీ ఇప్పుడు ఆ ధైర్యం ఏంటంటే, నేను చనిపోయే వరకు నాకు ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చిన వాగ్దానం ఉంది నా కాడ. నన్ను దేవుడు 20 ఇంతలుగా 30 ఇంతలుగా 100 ఇంతలుగా 60 ఇంతలుగా దీవిస్తానని చెప్పాను. సో ఆ వాగ్దానం నా జీవితంలో పనిచేస్తుంది. అట్టి వాగ్దానం మనం తీసుకోవాలి. కొంతమందికి అడగకుండా దేవుడు ఇస్తారు వాగ్దానం. వాళ్ళు ఎంతో ధన్యులు, కానీ కొంతమంది మనం అడిగి దేవుడి నుంచి వాగ్దానం సంపాదించుకోవాలి. అడిగి నువ్వు భక్తి ఎందుకు చేస్తున్నావు అనంటే, నువ్వు దేవుడి చర్చకి ఎందుకు వస్తున్నావు అనంటే, దేవుడి దగ్గరికి ఒక స్థిరమైన వాగ్దానాన్ని సంపాదించుకోవాలి. దేవుడి నుంచి స్థిరమైన వాగ్దానం అడుగు నువ్వు దేవుని దగ్గర. యాకోబు అడిగాడు కదా, రాత్రి అంతా పెరుగులని అడిగాడు కదా, నువ్వు నా అవసరాలు తెలిస్తే నేను పోనిస్తాను అనలేదు కదా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీ అన్నాడు కదా. ఏ అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం యాకోబు సంతానంలో నుంచి, ఆయన గోత్రాల్లో నుంచి ఎందుకు రావాలా? మోసగాడు కదా, ఏమైనా దైన తర్వాతలోంచి రావచ్చు కదా, ఆయనకి అర్హత లేదు. నిజంగా చెప్పాలంటే మోసగాడు. కానీ ఎంత మోసగాడైనా, ఎంత బలహీనుడైనా కరెక్ట్గా కీ పాయింట్ ఎక్కడుందో దేవుడి దగ్గర నుంచి ఏం సంపాదించుకోవాలో, ఏం అడగాలో అదే అడిగి, దేవుడి దగ్గర కరెక్ట్గా ఎలా భక్తి చేయాలో ఏం చేయాలో తెలియకపోయినా కరెక్ట్గా దేవుడిని ఏం అడగాలో ఏం సంపాదించుకోవాలో మాత్రం అది మాత్రం సంపాదించుకోవాలి. కరెక్ట్ అడిగాడు కదా, నన్ను ఆశీర్వదిస్తే కానీ పొందిన. అబ్రహాము అడగలా దేవుడి కాడికి పోయి నువ్వు ఆశీర్వదిస్తే కానీ ఆశీర్వదించమని అడిగాడు. అబ్రహాము అడగకుందే ఆయన ఆశీర్వదించాడు. యాకోబు అడిగి నాకు ఆశీర్వదించాడు. ఈరోజు మనం అడిగామనుకో, ఆ అబ్రహాముకున్న దర్శనము మనకు కూడా వస్తుంది. వాళ్ళ మీద ఆశీర్వాదం మనకు వస్తుంది, మన కుటుంబాలకు కూడా వస్తుంది. మనం అడగాలి ఆయన వాగ్దానం, ఆయన మాటని, ఆయన స్వరాన్ని, ఆయన దర్శనాన్ని అడగాలి. మనం ఒక్క దర్శనమైనా నాకు నా జీవితంలో ఏ ఆధారం లేకుండా ఉందా, ఎక్కడైపోతే నాకు తెలియదు నా లైఫ్. నీ మాట, ఒక్క మాట నాకు, నా కుటుంబానికి నా ఒక్క మాట చాలయ్యా. వాగ్దానం దేవుడిని అడిగి. ఇంకా ఒకటి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. చాలు. ఇలాంటి వాగ్దానమైనా మనం పొందుకోవచ్చు.
మొదటి వాగ్దానంలో మనం ఏం చూసామంటే, నువ్వు చేయి ఎక్కడికి వెళ్ళిపో, నువ్వేం పని చేయాలో నేను చెప్తా అన్నాడు. రెండో వాగ్దానంలో నువ్వేం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తానన్నాడు. ఇక్కడ ఏమంటారు, మూడో వాగ్దానంలో నీ జీవితానికి ఏం కావాలో మొత్తం నేను చేస్తా పో అంటుంది. నీ జీవితానికి ఏం కావాలో మొత్తం నేను చేస్తావు. ఏది కొరత ఉండదండి ఈ వాగ్దానం కానీ దేవుడి దగ్గర నుంచి సంపాదించుకోగలరు. నీ బిడ్డలకు కానీ, నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ ఆరోగ్యంలో ఏ విషయంలో నువ్వు కొరత అయిన దానిగా ఎప్పటికీ ఉండవు. దేవుడి దగ్గర నుంచి వాగ్దానం సంపాదించుకోవాలి, పనిచేసే వాగ్దానం సంపాదించుకోవాలా, మాట్లాడే వాగ్దానం సంపాదించుకోవాలా, దేవుని చేత నేర్పించుకునే వాగ్దానం సంపాదించుకోవాలా, దేవుడి దగ్గర నీ ప్రతి అవసరాన్ని తీర్చుకునే వాగ్దానం సంపాదించుకోవాలి. ఇటు వాగ్దానం ఉంటేనే కదా స్థిరంగా ఉండేది. మనం ఈ వాగ్దానం ఉంటే నువ్వు దేవుడు దీవిస్తాను పో, నిన్ను గొప్ప చేస్తాను పో అంటే నువ్వు నీ మీద నుంచి లారీలు వెళ్ళిపోయినా కానీ నీకేం కాదు. లారీలు వెళ్ళిపోయినా కానీ నీ మీద నుంచి ఏం కాదు. ఎందుకు? నీకు ఒక వాగ్దానం నిర్ణయించబడింది, నీకు ఒక దర్శనం నిర్ణయించబడింది. ఆ దర్శనం నెరవేర్చే వరకు నీ శరీరంలోంచి నీ ప్రాణం బయటికి పోదు. నీ ఎన్ని కష్టాలైనా కానీ, ఏదైనా రాని కానీ, ఆ వాగ్దానం నెరవేరిన తర్వాతే మనం పెట్టలేకి వెళ్ళి, అది నెరవేరకుండా మనం పెట్టలేరు అంతే. ప్రపంచం కోవిడ్ రాని, ఇంకేమన్నా రాని, ఏదన్నా జరుగుతుంది. అట్టి గొప్ప ఆశీర్వాదం, అట్టి గొప్ప వాగ్దానము, అట్టి గొప్ప మాటలు కూడా మనం పొందుకోవాలా. ఇంకొకటి చదువుతాం, ఇర్మియా గ్రంథము 1:5. ఇర్మియా గ్రంథము 1:5. చాలు. ఎస్, జనములకు ప్రవక్తగా నేను నిన్ను. ఒకవేళ ఇలాంటి వాగ్దానం మనకు వస్తే, వాగ్దానం వాగ్దానం అంటున్నానంటే మనం జనవరి 1కి తీసుకునే చిన్న స్లిప్ కాదు. వాగ్దానం అంటే దాని 31st నైట్ అప్పుడు, డిసెంబర్ 31st అప్పుడు, జనవరి 1st రోజు తీసుకుంటాం కదా వాగ్దానము. అది కాదు. దానికి క్రైస్తవులు అంతా ఏముందంటే ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారు. ఎప్పుడు? ఈ ఇయర్ నేను వాగ్దానం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ టైం వరకు మాత్రం ఆ వాగ్దానం వ్యాలిడ్ అని చెప్పి పెట్టుకున్నారు అందరూ. వాగ్దానానికి వ్యాలిడిటీ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉండదు. నువ్వు నిజంగా వాగ్దానాన్ని తీసుకోగలిగి దాన్ని స్వతంత్రించుకోగలిగితే అది ఎప్పటికీ నీ జీవితం నుంచి బయటికి పోదు. వాగ్దానానికి ఎక్స్పైరీ డేట్ లేదు, ఎక్స్పైరీ కాదు. అది సంవత్సరం అయిపోగానే నా వాగ్దానం, పాత వాగ్దానం అయిపోయింది, మళ్ళీ కొత్త వాగ్దానం వచ్చింది అనేది కుదరదు. నువ్వు అలా అంటున్నావని అంటే నువ్వు పాత అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీద నువ్వు ఇంకా స్థిరంగా లేవు. ఆ వాగ్దానానికి కంప్లీట్ గా నీ జీవితంలో కలిసిపోయేంతగా నువ్వు ఆ వాగ్దానంతో కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేదని అర్థం. ఎలా ఎక్స్పైర్ అయిపోద్ది వాగ్దానం? నీ బిడ్డలు నేను దీవిస్తానని వచ్చింది అనుకోండి, ఎక్స్పైర్ అయిపోద్ది. ఆ ఇయర్తో ఎక్స్పైర్ అయినా నువ్వు దాన్ని ఎక్స్పైర్ అవ్వనీయకూడదు. నీ భక్తితోటి, నీ ప్రార్థనతోటి దాన్ని ఏం చేయకూడదు, ఎక్స్పైర్ అవ్వనీయకూడదు. దానికి పని చేయకుండా అయిపోనీయకూడదు. దాన్ని తీసుకుని రావాలి మళ్ళీ నూతన సంవత్సరంలో కూడా దాన్ని. ప్రభా, లాస్ట్ ఇయర్ ఇచ్చినావు కదా నువ్వు నా బిడ్డల కొరకు వాగ్దానం, ఈ ఇయర్ కూడా స్థిరపరచడాన్ని, ఈ ఇయర్ కూడా నాకు జీవితంలోకి తీసుకొని రా, ఈ జీవితంలో కూడా నాకు ఇంకా కూడా అది ఇంకా ప్రభావంగా పనిచేయడానికి సహాయం చేయమని తీసుకొని రావాలి. వాగ్దానం అంటే అంత తేలికైన విషయం కాదు. దాని కొరకు ఎంత కనిపెట్టాలా, దాని కొరకు ఎంతో ప్రయాసపడాలి. ఇక్కడ ప్రవక్తలుగా నేను నియమించుకుంటాను అని చెప్పాను. ఎంతమంది అడిగామండి నిజంగా చెప్పండి, దేవుని కొరకు నా బిడ్డలు కానీ నేను కానీ ఒక ప్రవక్త వలె ప్రవచించాలి ప్రభు నీ కొరకు అని చెప్పి ఎంతమంది అడిగాను. ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాలు నీ భక్తి జీవితంలో మనం ఎన్నో దేవుని అడుగుంటాం కదా, ఎన్నో ప్రార్థన చేస్తుంటాం కదా. ఇలాంటి శ్రేష్టమైన వాగ్దానం నాకు ఈ ప్రభు అని అడిగాను. ప్రవక్తగా నేను ఉండాలయ్యా, ప్రవచించాలి ప్రభు నీ కొరకు, నేను నా బిడ్డలు నా కుటుంబం ప్రవచించాలయ్యా. దేవుని సొత్తు ఎవరికి కాదండి, వాళ్ళే చేస్తారులే, ఎవరికో చేస్తారులే కాదు. మనలాంటి అందరం ఒకలాంటి వాళ్ళమే.
అందరు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరూ అక్కడ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నా కానీ దేవుడు నేను జ్యోతి వెలిగినట్టు వెలిగినలాగా నేను వాడుకోగలుగుతాడు. నీ భక్తి జీవితం అంత సాక్ష్యంగా వెళ్ళగలుగుతుంది. అట్టి వాగ్దానం తీసుకో, అట్టి వాగ్దానం దేవుడిని అడగండి. ఎప్పుడు నేను ఏం పని చేయాలని వాగ్దానం మాత్రమే కాదు, ఏం మాట్లాడాలని వాగ్దానం మాత్రమే కాదు, నా కుటుంబంలో అవసరాలు తీర్చేయని వాగ్దానం మాత్రమే కాదు, ఇంకా శ్రేష్టమైన వాగ్దానం అనేది ప్రభువా. నీ దర్శనాలు చూస్తారు కదయ్యా చాలా మంది, ఒక్క దర్శనం కూడా నేను చూడలేకపోయాను ప్రభు. నీ దర్శనం ఒక్క దర్శనం కూడా నాకు ఎప్పుడూ రాలేదే, ఒక్క దర్శనమైనా నాకు ఇప్పించు ప్రభు. ఎప్పుడు నేను అడిగా మాట్లాడేది, ఒక్క దర్శనమైనా నాకు ఇచ్చు. ఒక్కరి గురించి కూడా నా జీవితంలో నేను ఎప్పుడూ ప్రవచించలేకపోయాను ప్రభు. ఎప్పుడైనా బలంగా ఆరాధన జరిగినప్పుడు దేవుని ఆత్మ వస్తుంది కదా సంఘంలోకి, అప్పుడు ఒకవేళ నీ మీదకే వచ్చిందని అనుకో, అప్పుడు దేవుణ్ణి ఏమడగలంటే, ప్రభా ఎందుకు వచ్చావు నా దగ్గరికి, ఏం చేయడానికి వచ్చావు ప్రభా నా మీదకి ఈరోజు అని అడగాలంట. ఊరికి ఆ టైం వరకు ఆరాధన చేసేసి ప్రార్థన చేసేసి గట్టిగా వచ్చేసి ఆపేయడం కాదు. ఎందుకు వచ్చిన దేవుని ఆత్మ నీ మీదకి వేసి, ఎందుకు వస్తున్నావు ప్రభా నా మీదకి, ఏం చేయమంటావు నన్ను, ఏం చేయమంటావు ప్రభా, నీ కొరకు ఎలా నిలబడమంటావు నన్ను. దేవుణ్ణి క్వశ్చన్ చేయాలంట, దేవుణ్ణి అడగాలంట. దేవుని ఆత్మ ఊరికినే వచ్చి వెనక్కి వెళ్ళిపోదు. ఆకాశం నుంచి పంపబడిన వర్షము కింద పడి భూమిని తడిపి ఎలాగైతే ఫలించేలాగా చేస్తుందో, నీ మీదకి వచ్చిన ఆత్మ కూడా ఊరికే పోవటానికి కాదమ్మా. ఆయన టైం పాస్ అవడానికి రాలేదమ్మా. ఆయన నీ మీదకి ఏదో కార్యం చేయడానికి వచ్చాడు ఆయన. నీ జీవితంలోనో, నీ బిడ్డల జీవితంలోనో, నీ సంఘంలోనో ఏదో కార్యం చేయడానికి వచ్చింది ఆయన ఆత్మ నీ మీదకి. అడుగు ప్రభా ఏం చేయమంట, నా జీవితాన్ని సరి చేయడానికి వచ్చినవా, నేను నీ జీవితాల్లో మంచిగా లేనని నాకు బుద్ధి చెప్పడానికి వచ్చావా అని ఫస్ట్ అడగాలంట. పోనీ నాకే బుద్ధి చెప్పాను, నీకు విరోధంగా నేను ఏమైనా మాట్లాడుతున్నానా, నీకు విరోధంగా నేను ఏమైనా చేస్తున్నానా ప్రభా, నీకు విరోధంగా నేను ఏమైనా తలస్తున్నానేమో ప్రభా, ఈ విషయంలో నన్ను సరి చేయడానికి వచ్చావా అని అడగాలంట. ఫస్ట్ క్వశ్చన్ మనల్ని సరి చేసుకోవడానికి మన జీవితం గురించి అడగాలంట. రెండో క్వశ్చన్, నన్ను ఏం చేయమంటావు ప్రభా, నీ కొరకు ఏదైనా పని చేయమంటున్నావా, నీ కొరకు ఏదైనా బలమైన సాధనంగా నన్ను వాడబడమంటున్నావా. దేవుణ్ణి అడగాలి. లేదా ఇంత ఆత్మ నా మీదకి ఇస్తుంది కదా, నా బిడ్డల జీవితం మీద కూడా ఇంత ఆత్మ రాని ప్రభు, నాకు ఇస్తున్నా కదా అభిషేకం, మరి నా బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభు, నేను చనిపోతే నాకున్న అభిషేకం పోయినట్టేనా, నాకున్న అభిషేకము, నాకున్న పిలుపు, నాకున్న దర్శనం, నాకున్న వాగ్దానము నేను చనిపోతే పోయినట్టేనా. పోదు. నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే పోదు, నువ్వు కాపాడుకుంటే పోద్ది. ఏలికున్న దర్శనం పిల్లలకి రాలేదమ్మా. మనకునే దర్శనం మన పిల్లలకి రాదు, కానీ రప్పించగలిగినటువంటి అవకాశం కూడా మన దగ్గర ఉంది. అబ్రహాం ప్రార్థన చేస్తే లోతుని చేయబట్టుకుని బయటకు లాక్కోరాలా, లాక్కొచ్చాడా రాలేదా. అబ్రహాం ప్రార్థన చేస్తే వాళ్ళ బిడ్డల విషయంలో అతని విషయంలో కార్యం చేసినప్పుడు నీ బిడ్డల విషయంలో మన బిడ్డల విషయం ఎందుకు చేయడమ్మా. అడగాల, దేవుడి ఆత్మ వచ్చిపోతే అడగాల. నన్ను సరిచేయడానికి వచ్చినవా, నన్ను ఏమైనా పనిచేయడానికి వచ్చినావా, లేకపోతే నా బిడ్డల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఉండే ప్రభావం తీసివేయడానికి వచ్చావా, వాళ్ళ మీద కూడా అభిషేకం ఇవ్వడానికి వచ్చినావా. అడగాల, అడిగి చూడు. పౌలు అడిగాడు కదా, ఏం చేయమంటావు నన్ను, ఎవరయ్యా నువ్వు, పోయి పని చేయపో అంటే పోయినాడు, నేరుగా వెళ్ళిపోయినాడు ఆయన. ఒక్క మాట, ఒక్క దర్శనంతో వెళ్ళిపోయాడు పౌలు. ఒక్క దర్శనం, ఒక్క మాటతో వెళ్ళిపోయాడు. అంత బలమైనటువంటి మాటగా దాన్ని తీసుకుంటే అది మన జీవితంలో అంతే బలంగా పనిచేస్తుంది. ఊరికే వాగ్దానం తీసుకుంటే ఏం పనిచేస్తుంది. నిర్గమకాండము 32-34 ఒకసారి చదవండి.
నా దూతను నేను నీకు ముందుగా పంపిస్తున్నా అంటున్నాడు. ఒకవేళ మనకే ఇలాంటి వాగ్దానం ఏదైనా వచ్చిందనుకోండి, ఇలాంటి ఏదైనా దేవుడు ఇచ్చాడు అనుకోండి, అంతే వాగ్దానం ఎంత గొప్పగా తీసుకుంటామో. వాగ్దానం అని అంటే ఏంటంటే తీర్మానం అని అర్థం అంట. ఏంటి తీర్మానం అని అర్థం? ఇప్పుడు పెళ్లిలో పెళ్లి కొడుకు ప్రమాణాలు చేయాలా, పెళ్లి కూతురు ప్రమాణాలు చేయాలా? నేను నిన్ను దీవిస్తాను లేపో అని అన్నాను అనుకోండి, లేదా నువ్వు వెళ్ళే మార్గం అంతటా నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు అన్నాడే వాగ్దానం వచ్చింది అనుకున్నాను. అది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. దానికి తిరిగి మనం ఏం చేయాలా? ప్రభువా, నేను ఎలాంటి మార్గంలోకి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలోకి వెళ్ళినా నువ్వు నన్ను దీవిస్తానని చెప్పావు. ఇప్పుడు నేను ఎలాంటి మార్గంలోకి వెళ్ళాలయ్యా అని దేవుడు అడుగు. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా దీవిస్తాడని చెప్పి నేను 500 కిలోమీటర్లు బండేసుకు వెళ్ళిపోయానుకో, దీవిస్తాడా దేవుడు నన్ను? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, అర్థమవుతుందా? దేవుడు నన్ను దీవిస్తానని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను దీవిస్తానని చెప్పేసాడు. ఇప్పుడు నేను నా ఇష్ట ప్రకారం వెళ్ళిపోవచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? దేవుడు ఎంత వాగ్దానం ఇచ్చినా దాని వెనక ఒక క్రమం ఉంటుంది. దేవుడిని ఎంత దీవిస్తానని చెప్పినా దాని వెనక ఒక క్రమం ఉంటుంది. ఆయన క్రమాన్ని దాటి ఏది చేయదు. ఆ క్రమాన్ని దాటి అయినా ఏది చేయదు. ఇప్పుడు ఎదురుగా లారీ వస్తుంది అనుకో, దేవుడు నన్ను కాపాడుతానన్నాడు అనుకో, దేవుడు నన్ను తప్పిస్తాడు. ఎందుకంటే నేను దానికి ఎదురుగా వెళ్ళట్లా, అది నాకు ఎదురుగా వచ్చింది కాబట్టి దేవుడు నన్ను తప్పించాడు. దేవుడు నన్ను ఏం చేస్తాను అని చెప్పి నేను నా బండి తీసుకున్నా, కారు తీసుకున్న లారీకి ఎదురుగా పోతే దేవుడు నన్ను చూస్తాను అనుకుంటే కాపాడతాడా? నిజం చెప్పండి. మరి వాగ్దానం ఇచ్చాడు కదా, వాగ్దానం ఉంది కదా, కాపాడు. ఒక తీర్మానం, నువ్వు నాకు చెయ్యి, నేను నీకు చేస్తాను. భార్యాభర్త ఎవరు తీర్మానం తీసుకుంటారు? నేను నీకు నమ్మకంగా ఉంటా, నువ్వు నాకు నమ్మకంగా ఉంటా. ప్రభు కూడా మనం ఎలా తీర్మానం తీసుకోవాలా, ఎలా వాగ్దానం తీసుకోవాలా? నువ్వు నాకు ఒక వాగ్దానవి, నేను నీకు ఒక వాగ్దానం ఇస్తాను. ఊరికి ఆయన దగ్గర మాట తీసుకుని మనం ఎలాగన్నా అలా బ్రతికి కుదరదు. 2 కొరింథీయుల్లో రాసిన ఒక మాట ఉంది కదా, చదవలేదు. అన్నీ చేయడానికి మనకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ అన్నీ మనకు క్షేమకరమైనది కాదంట. జ్ఞానం కలిగి చేయాలంట మనం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, దేవుడు మనతో ఉన్నాడు, మనం ఏమైనా చేయొచ్చు అనుకుని చేయకూడదు. నువ్వు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఏడైనా ముగ్గేస్తుంది అనుకో, నీకు తెలియకుండా దాటావనుకో, అవి మన మీద ఏం పని చేయవు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. నువ్వు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇవి నన్ను ఏం చేస్తాయి రానుగా నువ్వు విను అనుకో, పిచ్చి కుక్క ఎలా చీల్చేస్తుందో నీ జీవితాన్ని అలా చీల్చేస్తుంది. పిచ్చి కుక్క బయట పడి ఎలాగ చీల్చేస్తుందో అలా చీల్చేస్తుంది. మనకు అవసరం లేదు. నేను ఏదైనా తప్పుదారిలో వెళ్తా ఉంటే దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. కావాలనే నేను వెళ్తే దేవుడు ఎప్పుడు కూడా సరైన మార్గంలో నడిపించడు. ఈ తీర్మానం తీసుకోవడానికి, ఈ దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తొందరగా చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, దేవుని తీర్మానము, దేవుని వాగ్దానం ఒకవేళ మనం ఆల్రెడీ పొందుకొని ఉంటే అది మన జీవితంలో నెరవేర్చపడకపోవడానికి కారణం ఎవరంటే మన కుటుంబమే అవుతుంది. ఎలా అంటే, దేవుడు ఒక్కోసారి వాగ్దానం ఇస్తారంట, నేను నిన్ను దీవిస్తానులే అని. కానీ అప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎలా తీసుకుంటామంటే, నాకంత అర్హత లేదులే ప్రభువా, నాకంత చేసేవాడిని కాదు, నాకంత సీన్ లేదులే ప్రభువా, నేను అలాంటి వాడిని కాదు, నువ్వు నా కొడుకు ద్వారానో చెయ్యో, లేదా నా పిల్లల ద్వారానో చెయ్యో. ఏంటి దేవుడు ఏమన్నాడు? నిన్ననే దీవిస్తా, నిన్ననే ఆశీర్వదిస్తా అంటున్నాడు. కానీ ఏమంటారంటే, మా అక్క కొడుకు ద్వారా చేపించు, మా అన్న కొడుకు ద్వారా చేపించు, మా అమ్మ ద్వారా చేపించు, మా నాన్న ద్వారా చేపించు. అరే, నీకే చేపిస్తానంటున్నాడు మా దేవుడు, నీకు ఇస్తానంటున్నాడు ఆశీర్వాదం. ఇప్పుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు,
వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాలా అంటే 25 ఏళ్ళు ఆగాల. దేవుడు మాట ఇచ్చినాక వెంటనే జరిగిపోతుంది రాత్రికి. దేవుని వాగ్దానం దేనికంటే ధైర్యంగా మనం నడవడానికి. ఎంత కష్టాలు వచ్చినా ఆ వాగ్దానం చూసుకొని ప్రభు ఉన్నాడు, ఆ మాట ఇచ్చినాడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు అని ధైర్యం తెచ్చుకొని నడవడానికే. అంతేగాని మన సొంత ఇష్ట ప్రకారం నడవడానికి కాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దేవుని ప్రణాళిక 25 ఏళ్ళు పట్టాలని నాకు ఉంది. దేవుడు నీకు ఏదైనా ఇస్తాను, నేను దీవిస్తాను అని ఇచ్చే సమృద్ధి కలగజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే అది నెరవేర్చడానికి కొన్నిసార్లు సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి తప్పకుండా అది నెరవేరుస్తాడు. కానీ వీళ్ళకి 10 ఏళ్ళు ఆగారండి, 10 సంవత్సరాలు ఆగారు. తర్వాత శారాకి శ్వాసం పోయింది. దేవుడు దీవిస్తాడన్నాడు కాబట్టి, ఇస్తాడన్నాడు కాబట్టి ఆఖరి ద్వారా కూడా ఇవ్వచ్చు కదా. సొంత తెలివితేటలు పనిచేసి దేవుడు ఇస్తాడు అన్నాడు కరెక్టే, హాగర్ ద్వారా కూడా ఇవ్వచ్చు కదా, హాగర్ ద్వారానే ఇస్తాడు అని చెప్పేసి హాగర్ నుంచి వాగ్దానం ఏమో నేను నీకే ఇస్తానమ్మా అంటున్నాడు దేవుడు. ఆ మీద నమ్మకం లేదు, ఇంకో హామీ తీసుకొచ్చి చేసి ఏమైంది, ప్రపంచం అంతటి మధ్యలో ఒక గన్న పెట్టి పెట్టాల్సి వచ్చింది. తుపాకీ తెచ్చి పెట్టాడు, పక్కలో తుపాకీ తెచ్చి పెట్టాడు. ఒక నీతి మంత్రుడు చేసే తప్పు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? అమ్మ ఈ మాట అందరూ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఒక నీతి మంత్రుడు, ఒక దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు, ఒక దేవుని పిలుపు కలిగిన వాడు చేసే తప్పు ఎన్ని తరాల వరకు వెంటాడతో తెలుసా? ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు ఊరికే పేరుకే నామకే వాసు వచ్చిపోయి క్రైస్తవుడు అయితే తప్పు చేయి, మనిషి ఏం కాదు. కానీ నువ్వు దేవుని ఏర్పాటులో ఉండేవాడే కదా అయి ఉంటే, దేవుడు ప్రతినిత్యము నీతో మాట్లాడేవాడు అయి ఉంటే, మనం చేసే చిన్న పొరపాటైనా మన పిల్లల మీద కూడా ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే అంత ప్రభావం పడుతుంది. దాన్ని తీసివేయడానికి మన జీవితాలు కూడా సరిపోదు. నీ జీవితం అంతా చాకరీ చేసినా, నీ జీవితం అంతా ఏడ్చినా ఆ తప్పులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. నీతి మంతులు చేసే తప్పు, ఏర్పాటులో ఉన్న వ్యక్తి చేసే తప్పు, ఒక పిలుపు కలిగిన వాడు చేసే తప్పు అంత ప్రమాదకరంగా మారుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయంలో. ఏర్పాటులోనే మనం ఉన్నామనంటే ఆ రోజు ఆయన చేసిన తప్పు ఈ రోజు వరకు మనం వెంటాడుతున్నాం. దేవుడు వాగ్దానం చేశాడు కదా, సంవత్సరాలు గడిచిపోయిస్తాడు. విశ్వాసంలో పోయింది, సనగలిపోయింది. పోనీ అబ్రహాం అయినా విని ఉండాల్సింది, శారాకైనా నచ్చ చెప్పుకొని ఉండాల్సింది. ఇద్దరు భార్యాభర్తలు కూడా తప్పు చేశారు అంతే, ఇద్దరు పడిపోయారు అంతే. నేను మిమ్మల్నే దీవిస్తాను రా, నీ కుటుంబాన్ని దీవిస్తాను రా అంటే మాకు అంత అవసరం లేదు, సంఘంలో ఇంకెవరైనా దీవించలేపు అని వెళ్ళిపోయినారు. కుటుంబం ద్వారా కూడా వాగ్దానం బాగుంటుంది. ఇంకొక దారి కూడా వాగ్దానం పోద్దంట. దేని ద్వారా అంటే ఫరో ఆ రోజు ఐగుప్తులో నుంచి వచ్చినారు కదా, దేవుని ప్రజలు పోనీలేదంట ఆయన వాగ్దానం చేసి. ఫరో దేనికి గుర్తుంటే సాతానికి గుర్తు. ఫరో పోనీలా. ఫరో అంటే సాతాన్ అంటే దేనికి గుర్తు? లోకానికి గుర్తు. లోకానికి దేనికి గుర్తు అంటే ఆశకి గుర్తు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నిన్ను గొప్ప చేస్తానంటే ఈ గొప్పడు ఏమనుకుంటామంటే ఒక అన్యుల సంబంధానికి ఇచ్చి నన్ను గొప్ప వాళ్ళు అయిపోతారేమో అనుకుంటారు. అంటే ఆశ చూపిస్తారు. ఇక్కడ నీకు ఇచ్చిన వాగ్దానం కరెక్టే, నేను గొప్ప చేస్తానన్నాడు, నువ్వు దీవిస్తాననేది కరెక్టే, కానీ అది ఏ దారిలో చేస్తాడనంటే లోకానుసారంగా చేస్తాడు. ఒకరిని మోసం చేయడం ద్వారా, ఒకరి జీవితాలు పాడు చేయడం ద్వారా దేవుడు మన గొప్పలు చేస్తాడా? అమెరికా సంబంధాల ద్వారా గొప్పలు చేస్తాడని చెప్తాడు, ఆశ చూపిస్తాడు. యేసు ప్రభుకు చూపించాడు ఆ రోజు ఆశ. ఇదిగో నేను ఇంత గొప్పగా చేస్తా, ఇదిగో నేను అంత గొప్ప చేస్తా, నువ్వు జస్ట్ నా కాళ్ళు పెట్టుకో చాలంటే. ఈరోజు ఇలాగే సాధారణ క్రైస్తవులు అందరికీ ఏదంటే దేవుడిచ్చిన వాగ్దానం దర్శనం ఉంటది, కానీ వాళ్ళ జీవితంలో ఎందుకు నెరవేర్చబడదంటే వాళ్ళు వెళ్ళే దారి ఎలా అంటే లోకానికి తీసుకెళ్తారు. ఈ దారిలోనే నీకు వాగ్దానం వస్తుందిలేరా అంటాడు, ఈ పనిలోనే నీకు వాగ్దానం వస్తుందిలేరా అంటాడు. వారి జీవితం అంతా వెళ్తానే ఉంటారు, కానీ ఆ వాగ్దానం రాదు, దర్శనం రాదు.
వారి రూటే మారిపోయింది, లోకానుసారంగా వెళ్ళిపోయారు వారు. నువ్వు లోకానుసారంగా వెళ్ళి దేవుడి వాగ్దానం నా జీవితంలో పనిచేయాలనుకుంటే ఫరో లాగా ఇజ్రాయెల్ దేవుడి ప్రజలను ఆపుతానే ఉంటాడు, సాతాను ఆపుతానే ఉంటాడు, వెనక్కి లాగుతానే ఉంటాడు. ఇంకా ఏం ఆపుతుందంటే మన జీవితంలో వాగ్దానం నెరవేర్చకుండా ఎర్ర సముద్రం ఆపుతుంది. ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం అంటే కష్టాలు, బాధలు అనగదొక్కేస్తా ఉంటాయి. విశ్వాసం ఎదగలేదు. ఈరోజు బాగా ప్రార్థన చేసుకొని మంచిగా వాక్యం చదువుకొని ప్రభు ఈ వారం అంతా చాలా మంచిగా ఉన్నానయ్యా అని అనుకునే లోపల వారి జీవితంలో కష్టాలు వస్తానే ఉంటాయి, బాధలు వస్తానే ఉంటాయి. వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు పాపం, రానిది పైకి ఎదగనిది వాళ్ళు. కానీ ఎంత ఎర్ర సముద్రం ఉన్నా దాన్ని పాయలుగా చేసుకుని ఒక కర్ర కూడా ఉంటుంది. మనకిచ్చిన దేవుడు ఆ కర్ర ఏంటంటే మన వాక్యమే. మనకు దేవుడు ఇచ్చిన కర్ర ఏంటి? వాక్యమే మన కర్ర. మనకు అదే చేర్చగలిగింది. మన కష్టాలను పాయలుగా చేయగలిగింది అదే. 6 నెలలు నడిచి అంత గొప్పగా చేయగలుగుతుంది మన వాక్యం. ఎంత కష్టాలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ఒక ఆయన సేవకుడు ఒక మాట చెప్తాడు, ఎక్కువ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది క్రైస్తవులని. ఆయన ఏమంటారంటే, నీకు ఖర్చు అయిపోయి, అంటే నీకు వచ్చిన సంపాదనలోంచి నీకు ఖర్చు అయిపోయి నీ దగ్గర ఏమీ మిగిలినటువంటి 1000 రూపాయల కంటే నీ అవసరాలన్నీ తీర్చి నీకు మిగిలిండే ఆ 100 రూపాయలు మేలురా. ఇప్పుడు నీకు ఖర్చు అయిపోయింది, మళ్ళీ అప్పుడు పాలైపోతా ఉంటావు, కానీ నీకు 1,00,000 రూపాయలు వస్తా ఉంటాయి. అది ఏం లాభం? అది ఏం ఆశీర్వాదం? నీకు ఏమీ రాదు, నీ తినడానికి ఉండడానికి ఆడికాడికే సరిపోద్ది, ఇంకా నువ్వు 100 రూపాయలు మిగిలించుకోగలుగుతావు. నీకు వచ్చే జీవితం 20,000. ఇప్పుడు చెప్పండి, వచ్చిన 1,00,000 రూపాయలు వస్తుంది, మొత్తం అయిపోతుంది, అన్ని అప్పులు పాలు అయిపోతున్నావు. ఆ 1,00,000 రూపాయలు గొప్పదా? ఒక 5,000, 10,000, 20,000 వస్తుంది, కానీ నీ అవసరాలన్నీ తీర్చుకో. నువ్వే ఇంకా 5,000, 2,000, 3,000 దాచిపెట్టుకోగలుగుతున్నావు. నీ అవసరాలన్నీ తీర్చగలిగి నీకు మిగలగలిగిన 20 రూపాయలు, 30 రూపాయలు మేలు. ఆ తక్కువ జీవితమే మేలు. ఖర్చు అయిపోయే 1,00,000 కోట్లైన అవసరం లేదు. అలాంటి మాటను, అలాంటి వాక్యం మనం పట్టుకొని వెళ్తే మన జీవితంలో ఉండే ఎర్ర సముద్రాన్ని కూడా మనం దాటించాం. ఇంకోటి ఏంటంటే యోర్ధాన్ నది అంట. మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చకుండా చేసేది ఏంటంటే యోర్ధాన్ నది అంటే చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుందంట. చాలా వేగంగా ప్రవహిస్తుందని అర్థం ఏంటంటే అది అవమానాలకి సాదృశ్యం. యోర్ధాన్ నది దేనికి? అవమానాలు. ఇంకా ఏంటో తెలుసా? మరణానికి సాదృశ్యం. వేగంగా వెళ్ళిపోతుందంటే కాలం వెళ్ళిపోతుంది. చాలా మంది ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి బిహేవియర్ వాళ్ళకు చిన్న అవమానం వచ్చినప్పుడు, చిన్న బాధ వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో ఉండదు. ఒక చిన్న అవమానము, ఒక చిన్న నింద వచ్చి వాళ్ళ మీద పడింది అనుకో, సహించలేరు, వాళ్ళు అయిపోతారు. బైబిల్ పక్కన పడి చర్చ వెళ్ళిపోతారు, మానేసి వెళ్ళిపోతారు చర్చికి. ఎందుకంటే నింద, అవమానం వచ్చింది, బాధ వచ్చింది. ఏమి దేవుని నమ్ముకున్న ప్రజలకి అందరూ మన గొప్పే అనుకుంటారా? గొప్పే అనుకోవాలనా? అందరూ మన గురించి మంచిగా చెప్పుకోవాలా? అవసరం లేదు. యేసు ప్రభు మీద మంచి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు చాలా చెడ్డవాడు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుసా? యేసు ప్రభు చాలా హీనంగా పుస్తకాలు రాసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుసా? యేసు ప్రభునే చెడ్డవాడు అనుకున్నారు, యేసు ప్రభుని నిందలేశారు, యేసు ప్రభుని తిట్టుకుంటా వీడియోలు తీసుకుంటా సంపాదించుకుంటున్నారు. ఆయన నమ్ముకున్న మనకి ఒక్క నింద భరించలేమా? అందరూ నన్ను మంచోడే అనుకోవాలనా? నేను అందరూ మంచోడు అనుకోవాలనా? చెడ్డోడే అనుకోని ఏమవుతుంది? నేను చెడ్డోడు అనుకుంటే నీ మంచి, నీ నీతి దేవుడికి నీకు తెలీదా? మీ ఇద్దరికి తెలిస్తే చాలు కదా, అందరూ నీకు వచ్చి సన్మానం చేయాలా? నీకేమన్నా నువ్వు చాలా గొప్పదాన్ని, చాలా మంచిదాని అని అనుకోని, నిన్ను పొగిడినప్పుడు నువ్వు ఒకటేగా తీసుకోవాలి, నేను తిట్టినప్పుడు ఒకటేగా తీసుకోవాలి. ఆ రెండు ఒకేలాగా తీసుకోగలగాలి నువ్వు, అంతే. నువ్వు చాలా మంచిదాని అన్నప్పుడు ఒకేలాగా తీసుకో, నువ్వు చాలా చెడ్డదానివి, నువ్వు చాలా విషయాలు ఘోరంగా ప్రవర్తిస్తున్నావు అన్నా కానీ ఒకేలాగా తీసుకో.
నిందకి మనం దేవుని దగ్గర నుంచి పోవాల్సిన అవసరం, దేవుని దగ్గర నుంచి వేరైపోవాల్సిన అవసరం. ఇంకా ప్రమాదం ఏంటంటే మరణం నుంచి కూడా చాలా మంది వేరైపోతా ఉంటారు. ప్రభు సంఘంలో నుంచి, వాగ్దానంలో నుంచి, వాళ్ళ దర్శనంలో నుంచి వెళ్ళిపోతారు. మరణం వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ జీవితంలో వచ్చింది కాదు. దేవుడు అనుకుంటాడంట, ఐసు గడ్డలన్నీ వరుసగా పెట్టినప్పుడు ఒక ఐసు గడ్డ తొందరగా కరిగిపోతుంది, ఒక ఐసు గడ్డ స్లోగా కరిగిపోయిన ఐసు గడ్డ గురించి మిగతా ఐసు గడ్డలో చాలా బాధపడుతుంది అంట. చాలా తొందరగా కరిగిపోయావు, చాలా తొందరగా అయిపోయావు అని. కానీ దేవుడు వాటి నుంచి నవ్వుకుంటాడు, మీరు మాత్రం ఎదగాలంటారు. మరణము చాలా ప్రమాదమైంది, విశ్వాసం నుంచి వెనక్కి లాగేస్తుంది. కానీ ఈ విషయంలో దేవుడు ఏంటంట, అరే నీకు ఒకవేళ కుటుంబం ఎవరైనా చనిపోయారు అనుకోండి, నీకు వాళ్ళకి ఎంత సంబంధం? తల్లి కడుపులోంచి పుట్టినప్పుడు దానికి పెట్టులో పెట్టేదాకే కదా నీకు సంబంధం, అంతే కదా మీ ఇద్దరు సంబంధం. కానీ నా సంబంధం ఎప్పుడో తెలుసా? భూమి పునాది వేయబడక ముందే, నీ తల్లి కడుపులోకి రాక మునిపే మళ్ళీ నీ సమాధిలో పెట్టేస్తావే, ఆ తర్వాత నుంచి కూడా ఏ యుగములు నాతోనే ఉంటకు నేను ఏర్పాటు చేసుకుని నా బిడ్డ అయిన ఆదాము అవ్వాలని వచ్చినటువంటి ఆత్మరాజు. నీకెంత సంబంధం? నీ వయసు ఎంత? మహాయితే 100 ఏళ్ళు బతుకుతావాను, నీకు 100 ఏళ్ళ సంబంధం ఏమో, నాకు యుగంలో సంబంధం. క్రైస్తవుడి కంట మరణం అంటే అంట యేసు ప్రభుని కలుసుకునే చోట అంట, యేసు ప్రభు చేయి పట్టుకునే చోట అంట, యేసు ప్రభుని కౌగులించుకునే చోట అంట, యేసు ప్రభుతో నిత్యం ఉండే చోట అంట. దీన్ని గ్రహించలేదు చాలా మంది. నా బిడ్డలు కట్ అయిపోయింది, నా వాళ్ళు కట్ అయిపోయింది, నా తల్లిదండ్రులు కట్ అయిపోయింది, ఇంకా ఏముంది నా జీవితం, ఇంకెందుకు నాకు ప్రభు, ఇంకెందుకు నాకు విశ్వాసం? మరణం నుంచి వెనక్కి వెళ్ళిపోతాను. చాలా మంది సేవకులు వెనక్కి వెళ్ళిపోతారు. కూతురు చచ్చిపోయిందండి, కొడుకు చచ్చిపోయిందండి, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. కానీ వాగ్దానం చేసినవాడు మనకున్నాడు. అందరం ఒకరోజు ప్రభుని చూస్తాం, ప్రభు దగ్గర ఉంటాం. అది స్థిరంగా దాన్ని పెట్టుకొని మనం వెళ్ళాలి. దాన్ని పెట్టుకొని వెళ్తే మన వాగ్దానం స్థిరంగా నిలబడతాం. ఇంకొక మాట చెప్పి లాస్ట్ ముగిస్తాం. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు నా జీవితంలో ఎందుకు వాగ్దానం నెరవేర్చబడట్లేదు అంటే, ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు నాటాం. ఎన్ని సంవత్సరాలైనా ఆ చెట్టు పెరగటం లేదు, కాయలు కాయటం లేదు. అర్థం ఏంటి? దాని వేర్లు సరిగా భూమిలోకి వెళ్ళట్లా, దాని వేర్లు సరిగ్గా భూమిలోకి వెళ్ళట్లా. దాన్ని మంచిగా నొంది, మంచిగా ఎరువేసుకొని, మంచిగా దాన్ని చేసుకుంటే చెట్టు పెరుగుతుంది, ఫలిస్తుంది. ఆయన వాగ్దానం మన జీవితంలో ఫలించాలంటే కూడా ఏం అడ్డంగా ఉంది? రాళ్ళలో నాటుకున్నావా మన విశ్వాసం? రోడ్డు మీద నాటుకున్నావా? ఎక్కడ నాటుకున్నావు మన ఆత్మీయ జీవితాన్ని? మనం పరీక్షించుకోవాలి. ఆయన దగ్గర నుంచి ఒక్క మాటని అడగాలంట, ఒక్క మాట. నీ ప్రతి ప్రార్థనలు అడుగు. నీ బిడ్డల గురించి ప్రభా, నా బిడ్డల గురించి ఒక్క మాటైనా నాకు ఇయ్యా, నా భవిష్యత్తు గురించి ఒక్క మాటైనా నాకు ఇయ్యా, నా సేవ గురించి ఒక్క మాట నాకు ఇయ్యా, నా కుటుంబం గురించి ఒక్క మాట ఇయ్యా. ఆ ఒక్క మాట తీసుకో, నీకు ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎర్ర సముద్రం దాటించినట్టు, ఎరుక కొండలు కూల్చినట్టు దేవుడిని మనం ఆ మాట తీసుకోకుండా ఎంతకాలం భక్తి చేస్తుంది? ఊరికే చర్చి నింపే వాళ్ళగానే ఉంటాము, అలంకారం కోసం వచ్చిపోయే వాళ్ళలాగే ఉంటాం. కానీ దేవుడు చేసే నెరవేర్చుకున్నాడు. దేవుడిని మనం అడిగితే, అడక్కముందే దేవుడు చేశాడు కదా, అడిగితే ఎందుకు చేయడం? దేవుని అందరం మాట్లాడతాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం ప్రభా, దేవా యేసయ్య తండ్రి, మరొకసారి ప్రభా నువ్వు మా అందరితో మాట్లాడావు. నైనా వాగ్దానం అయినా మేము నీ గురించి తీసుకోవాలా, స్థిరమైన ఒక తీర్మానం నీ దగ్గర నుంచి మేము తీసుకోవాలా ప్రభా. నైనా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీ మాట మా జీవితాలను నడిపిస్తుందయ్యా, మీ మాట మా జీవితాలను కట్టద్దయ్యా ప్రభా. గురి లేని వారుగా మేము ఉండొద్దు, లోకానుసారంగా లోకమైన వాటి కోసం పరిగెత్తే వారుగా మేము ఉండొద్దయ్యా. స్థిరమైన వాగ్దానం మాకు కావాలా, మంచి మాట మాకు కావాలా, మాకు మంచి దర్శనం మాకు కావాలా. మాకు దయచేద్దాం. ఆ దర్శనాన్ని పట్టుకొని మేము ముందుకు వెళ్తామయ్యా. మా బలహీన సమయంలో ఆ దర్శనాన్ని చూసుకొని ధైర్యం తెచ్చుకుంటామయ్యా ప్రభువా.
నువ్వు మాకు తోడుగా ఉన్నావని మేము గుర్తు చేసుకుంటాం. మా పరిస్థితిని బలపరుస్తామని మేము గుర్తు చేసుకుంటామయ్యా. అతి స్థిరమైనటువంటి తీర్మానం మాకు దయచేయ్యా. నువ్వు మాట చెప్పడానికి కూడా మా జీవితం అర్హత లేదా ప్రభా? అంత హీనంగా మా జీవితం ఉంటే మార్చయ్యా. నీ మాట కూడా మాకు ఇవ్వలేనటువంటి ఆ మాట కూడా మేము పట్టుకునే స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా. అయ్యా, శ్రేష్టమైన మాట మాకు ప్రభువా. నీ మాట తీసుకోవడానికి సహాయం చేయ్యా. ఆ మాటను మేము పొందుకోవడానికి సహాయం చేయి ప్రభా. నాయనా, నీలో స్థిరంగా ఉండటానికి మాకు సహాయం చేయి ప్రభా. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చడానికి మా కుటుంబం అడ్డుగా ఉందేమో నాయనా, మా సమస్యలు మా ఆశలు అడ్డుగా ఉన్నాయేమో, మా కోరికలు అడ్డుగా ఉన్నాయేమో, మా యొక్క నిందలు మా యొక్క మరణాలు మాకు అడ్డుగా ఉన్నాయేమో ప్రభా. నాయనా, వాటన్నిటి మీద మాకు జయం దయచేసి నీ వాగ్దానం వైపు మేము వెళ్ళడానికి, నీ దర్శనం వైపు మేము వెళ్ళడానికి, అయ్యా నీ మాట వైపు మేము వెళ్ళడానికి సహాయం చేయండి. మా జీవితాలు కట్టగలిగినటువంటి మాటలు మాకు అనుగ్రహించి మాకు సహాయం చేయండి. నా జీవితంలో నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే ఎందుకు ఈ వాగ్దానాలు నెరవేర్చబడటం లేదో ప్రభా. మేము ఎక్కడ బలహీనంగా ఉన్నామో తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవటానికి మేము సరైన చోట్లోనే నాటపడి ఉన్నామా, సరిగ్గా మేము ఎదుగుతున్నామా ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి. అయ్యా, రాళ్ళలో మేము ఉన్నామేమో నైనా, నేలను చదువు చేసుకోవటానికి సహాయం చేయి. కుటుంబాన్ని చదువు చేసుకోవటానికి సహాయం చేయి. మా మనసు చదువు చేసుకోవటానికి సహాయం చేయి. పంటలు పండే నేలగా, పంటలు పండే మనసుగా మా జీవితాలు చేతులు, పంటలు పండే ఆత్మీయ జీవితంగా మా మనసు చేతులు, అటు రీతిగా మమ్మల్ని ఆశీర్వదించి నడిపించి సహాయం చేయమని తండ్రి. మేమందరం బలహీనమే ప్రభువా. ఎవరి గురించి మేము ఎవరు చెప్పుకునే స్థితిలో మేము లేము. మిమ్మల్ని అందరినీ బలపరుచుతాం, మిమ్మల్ని అందరినీ బలపరుచుతాం. మేమందరం ఆత్మీయంగా ఇంకొక మెట్టుకు ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తాం తండ్రి. మీ కృప మాకు తోడుగా ఉంచి, తెలిసి తెలియక ప్రభా ఏదైనా తప్పు మాట మాట్లాడుంటే నన్ను నా కుటుంబాన్ని అయితే క్షమించి విన్నటువంటి మాటలు మా అందరి జీవితాల్లో ఫలవంతంగా మార్చిపెట్టాలి. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారు, నీ కుటుంబాన్ని సేవలు ప్రభా ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. మీ గొప్ప సహాయం ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు, రాలేకపోయిన బిడ్డలకి, మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని, మమ్మల్ని, సంస్థాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నువ్వు మమ్మల్ని రక్షించి నీ వాక్యంలో మమ్మల్ని అందరినీ ఎరిగించేసి బలపరిచి కాపాడి నడిపించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.